సభ అలంకరించిన పెద్దలందరూ కూడా వారి పాదాలకు నమస్కారం చేస్తూ, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తూ, నాకు మంత్రోపదేశం చేసి మీ అందరి ముందు నిలబెట్టినటువంటి మా గురువరేణ్యులైనటువంటి అన్నపూర్ణానంద స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ, చతుర్విధా భజంతే మాం జనాత్ సుకృతనో అర్జున ఆర్థో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భర్తర్షభ. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ప్రజలు నన్ను 4 విధాలుగా ప్రార్థిస్తారు. ఆర్థో జిజ్ఞాసో అర్ధార్థి జ్ఞానీ చ భర్తర్షభ. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మోక్షాన్ని కాంక్షించి వచ్చాం. మనకేం చెప్తుందంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటే విడుదల. దీనికి మనకేం అడ్డం వస్తున్నాయి అంటే, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ప్రాణి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. శబ్దం యొక్క గుణాన్ని జయించలేక ఒక సర్పము, అదేవిధంగా అడవిలో ఉండేటువంటి ఒక లేడీ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. స్పర్శ గుణాన్ని జయించలేక ఏనుగు ఒక మావటి వాడి యొక్క చేతిలో చిక్కి శల్యమై వాడి చేతిలోనే తన జీవితాన్ని అంతం చేసుకుంటుంది. అదేవిధంగా ఒక దీపాన్ని చూసినటువంటి ఒక మినుగురు పురుగు లేదా ఒక రెక్కల పురుగు వెళ్ళి అది ఒక మంచి ఆహారం అనుకొని వెళ్ళి అందులో పడి తాను నశించిపోతుంది. అదేవిధంగా రుచిని జయించలేక ఒక చేప మరి ఆ గాలానికి ఉన్నటువంటి ఎరని చూసి వెనకున్న గాలాన్ని చూసుకోలేక తన జీవితాన్ని కూడా మరి అదేవిధంగా అంతం చేసుకుంటుంది. అదేవిధంగా వాసన గుణాన్ని జయించలేక ఒక తుమ్మెద ఒక అందమైన వాసన కలిగినటువంటి పుష్పాన్ని ఆశ్రయించి అందులో తన జీవితాన్ని అంతం చేసుకుంటుంది. ఈ 5 విషయాలలో కూడా మానవుడు మునిగిపోయి ఉన్నాడు. కనుక ఈ 5 విషయాల్ని దూరం చేసుకుంటూ ధర్మాన్ని పట్టుకొని చివరిలో ఉన్నటువంటి మోక్షాన్ని పొందినప్పుడు మాత్రమే మానవ జీవితానికి సార్థకత లభిస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మొట్టమొదటి ఉన్నటువంటి ధర్మాన్ని వదిలేస్తున్నాం. చివరికి మోక్షం కోసం వచ్చిన మానవ జన్మని నిస్వార్థం చేసుకుంటూ అర్ధకామాల కోసం ఆరాటపడుతూ జీవితానంతా వృధా చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి విషయాల్లో పడద్దు అని చెప్పడం కోసమే ఇంతమంది గురువులు కూడా మనకి మరి జ్ఞానబోధన చెప్తున్నారు. కనుక మరి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బోల్ సద్గురునాథ్ మహారాజ్కి. జయ తల సద్గురు బ్రహ్మ మహారాజ్ జై. ఇప్పుడు అద్వైత పీఠాధిపతి 2012లో ఒక 700 మందితో కాశీ వెళ్ళి అక్కడ 9 రోజులు కూడా, అంటే మన సిద్ధాంతం ప్రకారం గురువు ఉన్న స్థలమే కాశీ, కానీ ఇంకా మేము కొంత అక్కడ దాకా చేరుకోలేదేమో అనుకుంటున్నాం. 9 రోజులు కూడా అక్కడ చండీ హోమం, 9 రోజులు భజన ఇవన్నీ చేసి మళ్ళీ సప్తమోక్షపురులు అంటే మనకి వేదం ప్రకారంగా ఉన్నటువంటి 7 స్థలాల్లో మనం ప్రార్థన చేసినట్టయితే కొంత మోక్షం వస్తుందని చెప్తున్నారు. కనుక ఆ ప్రయాణంలో భాగంగా చివరిది మే నెలలో కాశీలో ఉంటుంది. 4 కోట్లతోటి మా కామెపల్లిలో ఉన్న శివాలయాన్ని అది జీర్ణస్థితికి వస్తే దాన్ని నిర్మూలించి దాన్ని ప్రారంభం చేసాం. బేస్మెంట్ లెవెల్లోకి వచ్చింది. ఆ పని మీద తిరుగుతూ ఉంటే నేనే ఫోన్ చేసి ఒకసారి గురువులందరూ కూడా పరిచయం అయ్యే భాగ్యం ఉంటుందని చెప్పని నేనే కబురు చేశాను. పుష్పగారి పీఠాధిపతి గారి యొక్క శిష్యులు వీరు, అద్వైత మార్గంలో ఉంటున్నాం మేము, కాబట్టి వారి పరిచయ భాగం. జయ బలో సద్గురునాథ్ మహారాజ్కి. వాసుదేవ. అందరికీ నమస్కారం. నాకు చాలా ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు, నేను నెహ్రూ గారు. తర్వాత గురు సాంప్రదాయంలో బాగా తిరుగుతుంటాడు. దాన్ని కౌలస్మరణాన్ ముక్తి నామ సంకీర్తనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకునేవాళ్ళం మేము అన్నమాట. అయితే దీని విచారణ అంటున్నారుగా, బాబు గారు చెప్తున్నారు అప్పటి నుంచి విచారణ చాలా అవసరమైనది. కొంతకాలం తర్వాత
మా మనసుకు తట్టిందనమాట. చాలామంది మహనీయులతో సాంగత్యం, వారితో తిరిగే భాగ్యం కూడా కలిగింది. ఆ నేపథ్యంలో నేను కూడా గురువుని ఆశ్రయిస్తే బాగుంటుందని గురుమంత్రం నేను కూడా తీసుకున్నాను. ఆ భాగ్యం కలిగింది. నేను ఫస్ట్ అబ్బాస్ గారిని బాబ్జీ గారి ఇంట్లో చూశాను, విజయవాడలో. పరిమి బాబ్జీ గారి ఇంట్లో వాళ్ళ అత్తగారు, వారి గారు శిష్యురు గారంట. ఈ ఎవరు పర్సన్ ఖమ్మం అంటున్నారు, చాలా అనర్కలంగా చెప్తున్నారు మహనీయులని. వారికి నమస్కారం చేసుకుని పరిచయం చేసుకున్నారు. వారి ఆశ్రమాన్ని కూడా ఒకసారి వెళ్ళాను నేను. నెహ్రూ గారు చెప్తుంటారు అబ్బాస్ గారి కార్యక్రమాలని, కానీ నేను ఎంత చూసినా కూడా ఇప్పుడు నిరంతర సప్తాహాలు ఉంటాయి. నేను వీరు మా కామపల్లిలో ఊర్వారు ఒక విశ్వశాంతి యాగం 108 రోజులు చేసినప్పుడు వారందరూ వచ్చారు నాకు. నేను వారితో పరిచయమైనాను. ఈ ఫేస్బుక్లో మంచి మంచి కొటేషన్స్ పెడుతుంటారు వాళ్ళు, నేను లైక్ కొడుతుంటాను అనమాట. ఆ నేపథ్యంలో ఎప్పటి నుంచో నేను వారిని కలవాలి, వారిని చూడాలని, మళ్ళీ ఒకసారి మాట్లాడాలని సంకల్పం ఉండే. అది గురు ప్రేరణతోటి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరి మీ యొక్క పాదధూళిని శిరస్సును పెట్టుకునేటువంటి భాగ్యం నాకు కలిగిందనమాట. నేను యథార్థంగా భక్తని కాదు, ఏం కాదు, నామ సంకీర్తన మాత్రం చేస్తాను. దాదాపుగా ఒక 500 రామనామ సప్తాహాలు చేసే భాగ్యం ఈ శరీరానికి కలిగింది. ఆ నేపథ్యంలో మీ అందరూ చూసే భాగ్యం కలిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. వాసుదేవ సద్గురునాథ్ మహారాజకి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.